మీరు గెలిచారు, వాడు జైల్లో పెట్టబోని మీరు గెలుస్తారు. ఎందుకంటే పనివాడు కావాలనుకున్నారు, పనికిమాలినోడిని తెచ్చుకున్నారు, మీ విలువ తెలిసింది వాళ్ళకి. మిమ్మల్ని జైల్లో పెట్టి తప్పు చేసేటాడు అనవసరంగానే. వాడు టార్చర్ చేసాడు, పైశాచిక మనస్తత్వం, శాడిస్ట్ కాబట్టి అలా చేశాడు, సైకో కాబట్టి. మిమ్మల్ని చాలామంది ఏమనుకుంటున్నారు, ఈయన జైల్లో పెట్టాడు కాబట్టి ఓడిచ్చారు, ఇలా ఏమీ కాదండి. నేను 3.5 ఏళ్ల క్రితం చెప్పాను మీకు, అప్పటికి ఏం జైల్లో పెడతాం లేకపోతే ఏం లేదు కదా, అవునా కదండి. 2021 అక్టోబర్ నవంబర్లో చెప్పాను మీ దగ్గరే, వీడు డిజాస్టర్ అండి, వీడు సినిమా సగం ఇంటర్వెల్గా చూడలేకపోతున్నాం మనం, టైటిల్స్ దగ్గర నుంచే బోర్ కొట్టేస్తుంది, పారిపోతాం లేదు మనకి 5 ఏళ్ళు భరించాలని చెప్పాను నేను. జనం వెయిట్ చేశారు, అవకాశం వచ్చిన తర్వాత ఇంటికి పంపించారు. జైల్లో పెట్టించాడని, ఈయన జైల్లో పెట్టించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చి చాలా త్యాగం చేయడం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా చాలా మంచివాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసుతోటి, మంచి హృదయంతో, ఉభయతారకం. అతని పని కూడా చూసుకున్నాడు, బాబు వీళ్ళతో వెళ్తే పని జరుగుద్దిరా బాబు అనుకున్నాడు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవాలి. టీడీపీ కూడా ఉపయోగపడింది మోరల్గా. పవన్ కళ్యాణ్ గారు అటువంటి మాకు సపోర్ట్ చేస్తాడని మోరల్గా వచ్చింది, నిజంగా బలం వచ్చింది. ఒకరికొకరు కలిపితే బలమే. కానీ దాన్ని ఇప్పుడు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసి కూడా ఎవడో ఒకడు అంటున్నాడు, ఒక మాలాగా విశ్లేషణ చేసి కూడా పవన్ కళ్యాణ్ గారు రాకపోతే టీడీపీ చచ్చిపోయిందంట, ఇలాంటి మాట. ఇది అగ్గి పెడతాం అన్నమాట. దానికి ఎవడో స్పందిస్తాడు. అలాగే మనం అగ్గి పెడతాం అన్నమాట. ముందు ఏం చేయాలంటే, రారా అని చెప్పి తీసుకెళ్ళి 2 పీకి కూర్చో అని చెప్పాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి కెమిస్ట్రీ సూపర్ బ్రహ్మాండం వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తల అభిమానులు, సానుభూతి పరులు, మనసు గెలుచుకున్న వాళ్ళు 2 ఉన్నారు. మూడో వాళ్ళు ఎవరంటే రామారావు గారి అభిమానులు మనసు గెలుచుకున్నారు. రామారావు గారి అభిమానులు మనసు గెలుచుకున్న వాళ్ళు తులసిరెడ్డి గారు అయితే, టీడీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు, నాయకులు ఒక రకంగా చెప్పాలని మనసు గెలుచుకున్నవాడు రేవంత్ రెడ్డి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో, యువగణం ముగింపు సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాట, అది యువగణం ముగింపు సభ లేకపోతే ఇంకో సభ ఏదైనా కానివ్వండి, లేకపోతే వీళ్ళు ముగ్గురు కలిపి పెట్టిన సభ ఏదైనా, ఆయన ఒక మాట మాట్లాడాడు. 16 క్లెమేర్ పేలితే చొక్కా దులుపుకుంటూ లేచి నిలబడి పదండి ముందుకని ముందు అడిగేశాడు, నిలువెత్తు మనిషి అదేదో చెప్తాడు, రాజకీయ దురంధరుడు అని చెప్పింది వాళ్ళు సూటిగా నాటేసుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే గౌరవం, మర్యాద చూసి వాళ్ళు జనసేన వాళ్ళు మనసు వీళ్ళు గెలుచుకున్నారు. అంతకుముందు నోవాటేల్లో పవన్ కళ్యాణ్ గారు జరిగిన పరాభవానికి స్పందించిన వ్యక్తి చంద్రబాబు గారు. మొట్టమొదటి ఫోన్ చంద్రబాబు గారు చేసాడు ఆయన. కాబట్టి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే అది వాళ్ళు అబాస్పాలు అవుతారు తప్ప, ఊరికే పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచింది ఇలాంటి మాటలు మాట్లాడితే అది అవతల అనవసరంగా వాళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిపి వాడు కూర్చోబెట్టి మంచి భోజనం పెట్టాలి. ఆ భోజనం అంటే శివాజీ ట్రీట్మెంట్ అంటే మొగ్గలను తుంచేయాలి. ఇటువంటి అర్థమైందండి. ఆ ఇంటర్వ్యూ చేసిన వాడిని కూడా పెకలరండి. ఇది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.